2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ రైతు భరోసా పథకం తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా ఎకరాకి 4,000 రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఇచ్చారు. నాయకులకైతే 100 ఎకరాలు ఉంది, అట్లాంటి వాళ్ళకి కూడా లక్షల రూపాయలు పడ్డాయి అన్నటువంటిది మల్లారెడ్డి లాంటి వాళ్ళు చెప్పింది చూసాం. అదే సందర్భంలో దాన్ని విమర్శించినటువంటి పక్షాలు చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఇస్తే కరెక్ట్ అన్నటువంటి వాదన చేశారు. అయితే ఎన్ని ఎకరాలు ఉంటే అంతమందికి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పుకొచ్చినటువంటిది రేవంత్. అయితే ఇప్పుడు ఎకరాకి 6,000 రూపాయలు చొప్పున, అంటే కేసీఆర్ మొదట్లో 4,000 ఇచ్చాడు, ఆ తర్వాత 5,000 ఇచ్చాడు. ఇప్పుడు 6,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామని ప్రకటించారు. 10,000 పక్కకి వెళ్ళిపోయింది. అయితే ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారంటే తొలి రోజున 2 ఎకరాలకు అని చెప్పారు, ఇప్పుడు 3 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నాం అంటున్నారు. టోటల్గా ఎన్ని ఎకరాల దాకా ఇస్తారన్నటువంటి స్పష్టతనివ్వట్లేదు ప్రభుత్వం. అదే ఇక్కడ కీ పాయింట్.